నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. టైమ్ టు ఆస్క్ ప్రోగ్రామ్కి స్వాగతం. సీనియర్ జర్నలిస్ట్ సాయికృష్ణ గారితో. సాయికృష్ణ గారు నమస్తే. నమస్తే అండి. ఈ ఇడుపు కాగితం వివాదం ఏంటి సార్? దాంతో మళ్ళీ తెలంగాణ వాదం అంటే ఏదో ఒక అంశాన్ని ఆలంబనగా చేసుకొని మళ్ళీ తెలంగాణ వాదాన్ని తెర మీద తీసుకొచ్చి దానికి ఎవరో ఒకళ్ళని అట్రిబ్యూట్ చేసి వాళ్ళని టార్గెట్ చేయడం అనేది అయిన దానికి కాని దానికి పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఇన్ వాట్ వే ఈజ్ రిలేటెడ్ టు దిస్ ఇష్యూ అండి? అంటే కొంచెం దీనిలో మూలాల్లోకి వెళ్దాం. కరెక్ట్. ఎందుకంటే పెరిఫెరల్గా తీసుకుంటే మనకి శాంతం అర్థం కాకపోవచ్చు ఎందుకు ఈ వివాదంలోకి ఆయన టార్గెట్ చేస్తున్నారు. మధ్యలో కవితకి ఎందుకు వచ్చేసారు, ఎంట్రీ ఇచ్చారు, మధ్య గ్యాప్ తీసుకున్నారు. అక్కడ పార్టీ అనౌన్స్ చేసిన తర్వాత మధ్య విరామం ప్రకటించారు. మళ్ళీ మన మధ్య పవన్ కళ్యాణ్ మీద ఒకసారి ఇప్పుడు మళ్ళీ మారుతుంది. ఇంకా తెలంగాణ వాళ్ళు చాలామంది వచ్చేసారు. పవన్ కళ్యాణ్కి ఇడుపు కాదానికి సంబంధం ఏంటి? తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్గా మారిన తర్వాత ఆ కుటుంబంలో వచ్చినటువంటి ఒక చీలిక ఇప్పుడు మళ్ళీ తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ వాదానికి ఎవరు ఠేకేదారులు, తెలంగాణ వాదానికి ఎవరు అసలు సిసలైన వారసులు అని నిరూపించుకునే ఒక క్రమంలో ప్రస్తుతం ఈ వివాదాలన్నీ మళ్ళీ మొదలవుతున్నాయి. నా మొదటి రిమార్క్ ఇది. సో నేను తెలంగాణనా ఆంధ్రానా? నేను తెలంగాణలో పుట్టాను. నన్ను చాలా వరకు ఆంధ్రాలో తెలంగాణలో అన్ని ప్రాంతాల్లోని తెలంగాణ వాళ్ళు లేదా ఆంధ్ర వాళ్ళు తెలుగు ప్రజలు చూస్తారు. నా అంతో ఇంతో నాకు సంబంధించినటువంటి అభిప్రాయాలను ఏకీభవించే వాళ్ళు ఉన్నారు, విభేదించే వాళ్ళు కూడా ఉండవచ్చు. బట్ ఇవన్నిటికంటే కూడా నేను ప్రఖర జాతీయవాదిగా నేను 100కి 100% నాకు నా అభిప్రాయాలన్నీ జాతీయవాద దృక్పథంలోనే ఉంటాయనడంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు. సో నేను తెలంగాణలో పుట్టాను. తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ అస్తిత్వము, తెలంగాణకు సంబంధించిన ఆత్మగౌరవము, తెలంగాణ పోరాటము, తెలంగాణ ఉద్యమంలో కీలకమైనటువంటి భూమిక వహించే అవకాశం ఎక్కడ చిక్కినా నేను దాన్ని తీసుకున్నవాడిని. సో నాకున్న తెలంగాణ ఆస్పిరేషన్, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుకున్న వ్యక్తినే, వచ్చిన తర్వాత సంబరాలు చేసుకున్నటువంటి వ్యక్తినే. ఎట్ ద సేమ్ టైం ఈరోజు జాతీయవాద దృక్పథంతో మనం అందరం ఉండాలి, తెలుగు రాష్ట్రాలుగా విడిపోవచ్చు అనే అభిప్రాయాన్ని మనం పదే చెప్తాం. ఇంక్లూడింగ్ మీరైనా నేనైనా. మీరు మీ ప్రాంతంతో సంబంధం లేదు కదా సార్, మనం తెలుగు వాళ్ళం. ఫస్ట్ పాయింట్, ఇవాళ ఇడుపు కాగితం అని వచ్చింది సార్. ఇడుపు కాగితం అని రాగానే ఎవరో ఎక్కడో నేను కూడా చాలా కమెంట్లు చూశాను, కొంచెం ఇబ్బందికరంగా కూడా అనిపించింది నాకు. ఇడుపు కాగితం అనగానే ఇప్పుడు సబ్ టైటిల్స్ పెడతారా మరి దీనికి అని ఒకడు, లేదు అసలు ఇది తెలుగు ఆంధ్రాలో రిలీజ్ అవుతుందా అని ఒకడు, ఇటేదో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం మొదలుపెట్టారు. అర్థం కాకపోతే, ఇడుపు కాగితం అనే మాట అర్థం కాలేదు కాబట్టి ఆ భాష ఎక్కడదో తెలియదు మాకు, ఇదేదో ఒక అంటే దాన్ని తక్కువ చేసి చూసే ఒక అభిప్రాయంతో పెట్టిన అవసరం ఏంటి? ఇప్పుడు ఒక్కో చోట ఒక మాండలిక ఉంటుంది, కరెక్ట్, మనం గౌరవించాలంతే. ఎగ్జాక్ట్లీ, నేను అక్కడికే వస్తున్నాను. సో ఇప్పుడు మనం ఇదే మాట్లాడితే వెట్టయాననే ఈ మధ్య కాలంలోనే అజిత్ సినిమా వచ్చిందండి. ఆ సినిమా నాకు గుర్తు రావట్లేదు కానీ పూర్తి తమిళ పేరు. అవును, తమిళ పేరునే పెట్టేశారు తెలుగులో. ఓకే, డైరెక్ట్ తెలుగులో పెడితే మనకేం ప్రాబ్లం లేదు. ఓకే, మనం ఈ యొక్క పర్టికులర్ దీన్ని మాత్రం మనం ఏదో చూసారా అని మాట్లాడుతున్నాం. సరే పక్కన పెడదాం. ఇడుపు కాగితం అంటే విడాకుల పత్రం అందరికి తెలుసు, అందరికి తెలుసు. బట్ అది అర్థం కానంత మాత్రాన ఆ పేరు పెట్టకూడదు అనే ఒక అభిప్రాయం ఉంది చూసారా. పేరు పెట్టకూడదు అనే ఒక అభిప్రాయం నుంచి ఇంకొక ప్రాంతానికి ముఖ్యంగా తెలంగాణకు సంబంధించినటువంటి ఆ మాటని లేదా ఆ పర్టికులర్ యాసని వాడుతున్నటువంటి వాళ్ళని అగౌరవపరిచే విధానం మాత్రం సరైనది కాదు. 100% దాన్ని కట్ చేయాలి. రెండోది, దీన్ని బేస్ చేసుకుని పూర్తిగా ఇప్పుడు ఇక తెలంగాణ వాదం పేరిట ఉన్నటువంటి ఈవెన్ కవిత మాట్లాడుతుంది, అటు చాలా మంది టీఆర్ఎస్ కి సంబంధించిన నాయకులు, లేకపోతే ఉద్యమం నుంచి వచ్చినటువంటి ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా చూసారా ఇది ఆంధ్ర అహంకారము, దురహంకారము, అది ఇదని మాట్లాడుతున్నారు. దేశపతి శ్రీనివాస్ గారు అయితే ఒక అడుగు ముందుకేస్తే ఆయన అసలు చాలా సీరియస్ గా, అసలు ఇక్కడిది మీరెక్కడ మాట్లాడుతున్నారు, తెలుగు భాష గురించి కొన్ని విషయాలు, కొన్ని నిజాలు మాట్లాడుతూనే మళ్ళీ ఆయన బీఆర్ఎస్ ఆ భావంలోకి వెళ్ళిపోయి మాట్లాడుతున్నారు. పార్టీకి సంబంధించింది మాట్లాడుతున్నారు. నాకు ఒక పాయింట్ ఉంది ఇక్కడ. మనము నేను సినిమా గురించి మాట్లాడదాం. మనం సినిమా గురించి ఒక లైన్లో మాట్లాడదాం, తర్వాత తెలుగు భాష గురించి మాట్లాడదాం. ఫస్ట్ సినిమా గురించి మాట్లాడాలంటే అటువైపు ఉన్నవాళ్ళు ఎవరైతే ఇడుపు కాగితంని విమర్శిస్తున్నారో వాళ్ళకు సంబంధించిన అంశంలో నిజంగానే తెలుగు భాష, మీరంటున్న తెలుగు భాష ఈరోజు నిజంగా తెలుగు సినిమాల్లో కనబడుతుందా? ఫస్ట్ ప్రశ్న. ఎందుకంటే ఈ రోజున్న స్టార్ హీరోలు, సో కాల్డ్ స్టార్ హీరోలుగా చెప్పబడుతున్నటువంటి వాళ్ళు ఎవ్వరు వాళ్ళ డిక్షన్ అనుకున్నట్టుగా ఉందా? తెలుగులో ఉండాల్సిన డిక్షన్ వాళ్ళు వాడుతున్నారా? చాలా మంది కళ్ళు డిఫరెన్స్ ఎవరైనా పాటిస్తున్నారా? పెళ్లి రెండింటికి డిఫరెన్స్ ఉంది కదా, చెప్తున్నారా? అసలు కనీసం భాషలో బాధ అనరు. ఇక ప్రకాష్ రాజ్ లాంటి వాడైతే ప్రేమ అంటాడు, అసలు సంబంధమే లేదు. సరే ఆయన ఈ ప్రాంతం వాడు కాదని వదిలేద్దాం. మనం చాలా మంది ఉన్నారు మన సినిమా హీరోలు, ఈ రోజు మాట్లాడుతున్నటువంటి హీరోలకి నిజంగా అక్షరాలు వచ్చా, అన్ని అక్షరాలు స్పష్టంగా మాట్లాడుతున్నారా? మనం దీన్ని సెట్ చేసుకుందాం. ఆంధ్రానో తెలంగాణనో యాసకు సంబంధించి తర్వాత వెళ్దాం.
రెండో అంశం, సో దీంతో పాటు ఇప్పుడు ఈ హీరోలు వీళ్ళు మాట్లాడుతున్నటువంటి భాష ఒకవైపు అయితే, ఈ మధ్య అన్ని సినిమాలు చూడండి సార్, ప్రతి సినిమాకి సంబంధించినటువంటి పాటలు రిలీజ్ అవుతూ ఉంటే వాళ్ళు లిరికల్ సాంగ్స్ అనేదో పెడుతుంటారు, లిరికల్ వీడియో సంథింగ్ ఎట్లా పెడుతుంటారు, ఫస్ట్ రిలీజ్ చేస్తారు. లిరిక్స్ అన్నీ కూడా తెలుగులో రాయరు, తెలుగు అక్షరాలు, ఇంగ్లీష్ అక్షరాలు, తెలుగు పదాలు ఇంగ్లీష్ అక్షరాల్లో రాస్తారు. ఏంటి మీరు తెలుగుని ఏం ఉద్ధరిస్తున్నారు మీరు? ఫస్ట్ దాని గురించి మాట్లాడండి. నిజంగా తెలుగు గురించి మాట్లాడేవాడు ఇడుపు కాగితాన్ని విమర్శించడం కాదు. మాట్లాడాలనుకుంటే ఈ హీరోలు, సోకాల్ హీరోలు రిలీజ్ చేస్తున్నటువంటి లిరికల్ వీడియోల్లో తెలుగు అక్షరాలే పెట్టమని అడగండి. అది కాకుండా ఒక యాసను విమర్శించే ప్రయత్నం అనేది ఖచ్చితంగా తప్పు, ఎప్పుడు కరెక్ట్ కాదండి, అది ఎప్పుడు కరెక్ట్ కాదు, అంతే కదా. రెండోది, ఇప్పుడు మీరు కరెక్ట్ మాట అన్నారు, యాసని గౌరవించని వాడు భాషని గౌరవించలేడు. అమ్మని గౌరవించిన వాడి కింద లెక్కనే. ఇప్పుడు ఉత్తరాంధ్రకు సంబంధించిన యాస, చిత్తూరుకి సంబంధించిన యాస, ఉత్తర తెలంగాణ ఒక యాసలో ఉంటుంది, దక్షిణ తెలంగాణలో ఒక యాస ఉంటుంది. ఈవెన్ నేను కరీంనగర్, సిరిసిల్ల నుంచి వచ్చాను కదా, సో మా దగ్గర మాట్లాడే పదాలకి ఈవెన్ హైదరాబాద్ కు వస్తే చాలా డిఫరెన్స్ ఉంటుంది. అదే కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే గోదావరి ఖనికి వెళితే ఒక యాస ఉంటుంది, రామగుండంకి వెళితే ఒక యాస ఉంటుంది, సిరిసిల్లలో ఒక యాస ఉంటుంది. ఎందుకండి యాసలో ఎంతమంది వంగబండి ప్రసాదరావు గారు, వంగబండి ప్రసాద్ గొప్ప ప్రజాకవి ఆయన. ఉత్తరాంధ్ర నుంచి ఎంత ప్రవణంకి అప్పలస్వామి గారు, ఎంతమంది ఉన్నారు. నేను నిజంగా సార్, నా ఇంజనీరింగ్ టైమ్స్ లో నేను ఈ రావిశాస్త్రి గారి రచనలు చదివేవాడిని, పుస్తకం సాహిత్యం వారు చదువుతూ ఉంటే, రావిశాస్త్రి గారు ఆరుసార కథలు కావచ్చు, చాలా ఆయన రాసినవన్నీ చదువుతుంటే పక్కా ఉత్తరాంధ్ర యాసలో ఉండేవి. ఉత్తరాంధ్ర యాస నిజంగా అర్థమయ్యేది కాదు, ఫస్ట్ లో నేర్చుకున్నాం, దాన్ని ఎంజాయ్ చేయడం మొదలు పెట్టాం, తర్వాత అర్థమైంది అరే ఇంత బాగుంది కదా అనిపించింది. ఈవెన్ వంశీ పసలపూడి కథలు, గోదావరి యాసని అరే ఎంత ఎటకారం ఉంది, ఎంత బాగుంది కదా అనుకున్న రోజులు మాకు తెలుసు. సో మనం ఒకదాన్ని తక్కువ చేసే ప్రయత్నం. కదీర్ బాబు ఉన్నాడు, కదీర్ బాబు రచనలు కర్నూలు ఆ రాయలసీమకు సంబంధించినటువంటి నేపథ్యం నుంచి ఎంత గొప్పగా యామిని సుబ్రహ్మణ్యం నాయుడు గారు, సినబ్బ కథలు, ఎగ్జాక్ట్లీ చాలా బాగా. ఈవెన్ విశ్వనాథ గారిది గ్రాంధికంలో ఉంటాయి, ఒక రకంగా చెప్పాలంటే కొంచెం ఒక గ్రాంధిక భాషని వాడతారు విశ్వనాథ గారు. ఒక్కొక్కరిది ఒక శైలి ఉండేదండి, ఆ శైలిని మనం ఆస్వాదించాం. ఈ రోజు కొత్తగా మాట్లాడుతున్నాం తెలంగాణ వాడ, ఆంధ్ర వాడ, ఇదేం లొల్లి నాకు అర్థం కాదు. శ్రీనారాయణ రెడ్డి గారు ఎంత అద్భుతంగా, మరి తెలంగాణ నుంచి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, ఎంత అద్భుతమైన సాహిత్యం ఇచ్చారు ఆయన. అంటే భాషని గౌరవిస్తున్నావా, నిజంగానే భాషని గౌరవించి ఈ మాటలు మాట్లాడుతున్నావా? ఇడుపు కాగితం గురించి మాట్లాడేవాళ్ళు అటైనా ఇటైనా భాష కోసం మాట్లాడుతున్నారా, లేదు ప్రాంతం కోసం, రాజకీయాల కోసం మాట్లాడుతున్నారా? తేల్చేయండి, క్లారిటీ ఇచ్చేయండి. ఇలా వెటకరించి మాట్లాడే వాళ్ళకి అసలు తెలుగు భాష ఉన్నతి కోసం కృషి చేసిన మహానుభావులు వాళ్ళు ఏ ప్రాంతం నుంచి ఎక్కువ ఉన్నారో ఒక మాట మాట్లాడమనండి. పోతన మాట్లాడే దగ్గర నుంచి తీసుకుందాం మనం. అవును, ఆయనకు పూర్వం మీరు మలినాథ సూరి గారు, బ్రహ్మణ పోతన గారు, పాల్కురికి సోమనాథుడు, అసలు ఏం మామూలు రచనలు చేశారండి వాళ్ళు, నాకు అర్థం కాదు. తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు నిజంగానే. ఇప్పుడు మనం మాటలు కూడా లెక్కేస్తే ఈవెన్ మన కాకతీయుల సామ్రాజ్యము, కాకతీయులకు సంబంధించిన వైభవము, వాళ్ళ టైంలో కళలు, ఆర్ట్, ఆ టైంలో ఎంత బాగా మన వైభవోపేతమైనటువంటి సాంస్కృతిక దృక్పథం ఆ రోజు ఉండేది. అన్ని అటువైపు రాజస్థానాల్లో కూడా తెలంగాణ నుంచి వచ్చిన కవుల్ని నెత్తిన పెట్టుకుని పూజించారు. ఇందులో ఒక ప్రాబ్లం, వెంకటాద్రి నాయుడు గారు, వాసు గారు, మీరు కూడా నాకు తెలుసు అనుకుంటా, మీరు కూడా డెఫినెట్ గా అంగీకరిస్తారు నా పాయింట్కి. నాకు తెలిసి ఇక్కడ ఏం చేస్తున్నారంటే అండి, తెలంగాణ అనగానే నిజాం వరకు కన్ఫైన్ చేస్తారు. ఈ నిజాంకి కన్ఫైన్ చేసి ఇది తెలంగాణ అంటున్నారు. తెలంగాణ నిజాం తెలంగాణ కాదు. నేను దాన్ని నిర్ద్వంద్వంగా చెప్తున్నాను. నిజాం అనేవాడు ఒక పరిపాలకుడు, వాడు చేసిన అకృత్యాల గురించి మనం మాట్లాడాలి. నిజాం గురించి మాట్లాడాలంటే కనుక నిజాం అద్భుతాలు చేశాడు, పెద్ద పెద్ద నగరాలు నిర్మించాడు, పెద్ద అద్భుతమైనటువంటి కన్స్ట్రక్షన్ చేశాడు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశాడు కాదు. తెలంగాణ ఈ రోజు నిజంగా తెలంగాణ తన అస్తిత్వాన్ని కోల్పోవడానికి కారకుడు నిజాం. తెలంగాణ అసలు సంస్కృతి కాకతీయుల సంస్కృతి. మన కాకతీయుల సంస్కృతి గురించి మాట్లాడకుండా నిజాంకి కన్ఫైన్ చేసి ఒక అప్పీస్మెంట్ లోకి వెళ్ళిపోయి గవర్నమెంట్స్ అవి అడ్వకేట్ చేయాలి కదా, కాకతీయుల సంస్కృతి బయటకు చరిత్ర మళ్ళీ తిరగరాయాలి కదా. కరెక్ట్.